సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం అండి. హెన్నా ఇండిగో కలుపుకొని వేసుకుంటున్నప్పుడు 2-3 అవర్స్ ఉండాల్సినప్పుడు కొంచెము హెయిర్ అనేది చాలా బిరిసెక్కినట్టుగా ఉంటుందండి అని అంటున్నారు కదా. మరి అంతంత టైం పెట్టుకున్నప్పుడు తప్పదు, కానీ మనం న్యాచురల్గా ఎటువంటి కెమికల్ లేకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతూ మోకాన మచ్చలు, కళ్ళు సరిగా కనిపించకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే హెన్నా, ఇండిగో ఈ రెండు కలిసినప్పుడే మనకి బ్లాక్ వచ్చిద్ది. ఎలాగంటే హెన్నా మనకి పండినాక ఇలాంటి కలర్ వచ్చిద్ది, ఇండిగో ఈ కలర్ అన్నమాట. ఈ రెండు కలిసినప్పుడు బ్లాక్ అవిద్ది, అదే అన్నమాట. అయితే నేను ఒకసారి ఇది నైట్ టైం నానబెట్టుకున్నానండి. నానబెట్టేసుకొని ఇప్పుడు నేను తలకు పెట్టుకోవాలనుకుంటున్నాను. కానీ ఎప్పటికంటే కూడా బాగా సాఫ్ట్గా సిల్కీగా మనం 3 అవర్స్ తల మీద పెట్టుకున్నా కూడా బిరిసెక్కకుండా సాఫ్ట్గా సిల్కీగా ఉండాలంటే నేను ఎలా తయారు చేసుకుంటున్నానో ఒక్కసారి మీకు చెప్దామని కొత్త పద్ధతి ఇది. ఈ కొత్త పద్ధతిలో స్టార్ట్ చేయండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఇదేనండి కొత్త పద్ధతి. పొయ్యి మీద కొంచెం నీళ్లు పెట్టుకున్నాము. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ టీ పొడి వేసాము, 1 టీ స్పూను కాఫీ పొడి వేస్తున్నాము. ఇదేంటంటే మార్నింగ్ అనగా నేను కాఫీ పొడి ఇవన్నీ పెట్టి వీడియో తీద్దాం అనుకుంటే ఇక పేషెంట్లు వచ్చారండి, దానివల్ల నేను లేట్ చేశాను. ఇక జుట్టు కూడా బాగా ఊడిపోయిన ప్లేస్లో మీకు జుట్టు రావాలి అని అనుకుంటే 4-5 క్లోవ్స్ వేసుకోండి, కొంచెం కరివేపాకు వేసుకోండి, చక్కగా బాగా బాయిల్ చేయండి, మరగనివ్వండి. వచ్చేసేటప్పటికి ఐ డ్రాప్స్ రెడీ చేస్తున్నామండి. మనం వీడియో తీసే టైంలో పొంగిపోయింది. ఇక ఎప్పుడు నిరంతరం ఇలాగ బిజీగా ఉంటూనే ఉంటాము. ఇది వచ్చేసి ఇప్పుడే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ సోప్స్ చేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి బేబీ ఆయిల్, బతుకులు. ఇంకా ఇలానే మనం నిరంతరం బిజీగా ఉంటూనే ఉంటాం. ఇదిగోండి ఇంత డార్క్గా వస్తాయి చూడండి. వాటర్ వేడిగా ఉన్నా పర్వాలేదు, గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. నేను ప్రస్తుతం కలిపేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఇంకొంచెం మరి గట్టిగా అనిపిస్తుంది, అందుకని ఇంకొంచెం వాటర్ వేసుకొని మీకు కూడా చూపించడానికి. ఇది ఓవర్ నైట్ చేసింది అన్నమాట, అందుకే ఈ కలర్ వచ్చింది. ఇలా మీరు కలుపుకున్నాక ఓవర్ నైట్ అనేది మీరు ఉంచుకోవాలి, బాగా తల మీదకి కలర్ రావాలంటే. నేనైతే 1 స్టెప్ ప్రాసెసే చెప్తున్నానండి. నాకైతే తెల్ల జుట్టు చాలా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి వాటిని ఎక్కువగా చేసుకోకుండా ఉండాలంటే ఇలాంటి న్యాచురల్ వాడుకుంటూ ఉంటే మనకి తెల్ల జుట్టు నల్లగా అయిపోవటమే కాకుండా తొందరగా తెల్ల జుట్టు రాకుండా ఉంటాయి. అదే మీరు కెమికల్ వేసుకున్నారనుకోండి, కెమికల్ అయితే 5 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా అయిపోయింది. అట్లానే 1 నెల రోజుల్లోనే ముగ్గు బొట్టులాగా కూడా అయిపోయింది తల. ఇదైతే అలా కాదు, కొంచెం లేట్ ప్రాసెస్. మీ తెల్ల జుట్టు కూడా చాలా లేటుగా వస్తాయి వచ్చిన జుట్టుకి మనం ఇలా వేసుకుంటే. ఇప్పుడు దీనిలోనే నేను హెన్నా కూడా కలుపుకుంటాను. ఇదిగోండి ఇలాగ చేత్తో కలిపితే బాగొస్తుందని నేను చేత్తో కలుపుకుంటున్నాను. నాకు చేత్తోనే పెట్టుకునే అలవాటు. మా హెన్నా అయితే ఇలా పండుతుంది చూడండి, అప్పుడే ఎలా పంట వచ్చేసిందో చేతికి. తల మీద కూడా ఇలానే వచ్చింది. నేను ఇప్పుడు దీనిలో ఇండిగో కలుపుకుంటున్నాను. నాకు జుట్టు చాలా తెలుపు తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 1 స్టెప్ ప్రాసెస్లోనే నేను బ్లాక్గా తెచ్చుకోగలను కాబట్టి ఇట్లా కలుపుకుంటున్నాను. మన హెయిర్ బిరిసెక్కకుండా చక్కగా నీట్గా మన జుట్టు మనం అనుకున్నట్టుగా సిల్కీగా స్మూత్గా రావటంతో పాటు రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండటానికి కరివేపాకు, లవంగాలు, టీ పొడి, కాఫీ పొడి ఇలాంటివన్నీ వేసామన్నమాట. ఇంకా ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇలా ఉంచుకుంటే సిల్కీగా షైనీగా చాలా సాఫ్ట్గా ఇంకా రావాలి అని అంటే ఒక ఎగ్ మన జుట్టుకి చాలా మంచిదండి, మంచి ప్రోటీన్ అందించిద్ది. మన జుట్టుకి చాలా ప్రోటీన్ అవసరము, అటు తినాలి. ఇట్లాగా అప్పుడప్పుడు ఇవన్నీ పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే ఎగ్ కలుపుకొని పెట్టుకునే వాళ్ళు ఇష్టమైతే ఎగ్తో పెట్టేసుకోండి, ఇష్టం లేకపోతే ఎగ్ అవసరం లేదు, ఇది ఆప్షనే. కానీ నా జుట్టు చాలా సిల్కీగా షైనీగా ఉంది కాబట్టి నేను మరలా మీకు ఇలాగా ఈ రకంగా పెట్టుకుంటే హెన్నా ఇండిగో ఎలాంటి రిజల్ట్ వస్తాయో మీరే చూసి మరలా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను.
ఈ ఇండిగో కలిపిన వెంటనే పెట్టుకోవాలి. ముందుగా అయితే తలస్నానం చేయాలి. ఇండిగో అప్పుడే పంట రాదండి, చేతికి మెల్లగా వచ్చిద్ది. తలస్నానం చేసిన తలని ఒకసారి దువ్వుకోవాలి. నా తల చూడండి, నాకు ముఖం ముందు తెల్ల వెంట్రుకలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. అలాగే పాపిడి తీసే ప్లేస్లో కూడా అక్కడక్కడ ఉంటాయి. మరి ఇలాంటి వాటికి హెన్నా ఒక 3 టైమ్స్, ఇండిగో ఒక 3 టైమ్స్ అవసరం లేదండి. హెల్దీగా మంచి గ్రోత్తో పాటు జుట్టు సిల్కీగా షైనీగా ఉండాలి అని అంటే ఇప్పుడు నేను కలిపినట్టుగా పెట్టుకుంటే మీకు హెన్నా ఇండిగో చాలా మంచిగా బ్లాక్ కలర్ వస్తుంది. హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. దీనికి అన్నిటికీ వేసుకున్నాక 3 అవర్స్ మాత్రం ఉంచండి. ఉంచినాక ప్లెయిన్ వాటర్తో కడిగేయండి. ఆ తర్వాత ప్రాసెస్ ఎలాగుంటుందో ఏంటో దీని గురించి చాలా వీడియోస్ చేశానండి. నేనైతే పెట్టుకొని చూపిస్తాను. ఇప్పుడు మనంతటికి మనం పెట్టుకునే కంటే కూడా ఇలాంటి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు పక్కన అమ్మ వాళ్ళతో కానీ లేదంటే పార్లర్లో కానీ పెట్టించుకోవటం చాలా మంచి విషయం అండి. దీనికి ఇలా పెట్టేసుకొని మీకు నేను ఒక్కదాన్నే ఇలా వీడియోలో పెట్టుకోవటం కుదరట్లేదు కాబట్టి ఇక మొత్తం టోటల్ పెట్టుకొని ప్యాక్ ఎలా వేసుకోవాలో ఇదిగోండి. ఇలా అంతా ప్యాక్ వేసుకున్నాక 3 అవర్స్ ఉండాలి. దీనికి షవర్ క్యాప్ వేసేసుకొని 3 అవర్స్ ఉన్నాక ప్లెయిన్ వాటర్తో కడిగేసుకోవాలి. ప్లెయిన్ వాటర్తో కడిగేసుకున్నాక ఆ రోజు మొత్తం వదిలేయాలి. నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకోవాలి. ఆ రోజు మొత్తం వదిలేయాలి. 3rd డే వచ్చేసి షాంపూ చేసుకోవాలి. మన షాంపూ పౌడర్తో తలస్నానం చేశారంటే కెమికల్ లేని షాంపూ పౌడర్తో 3 మంత్స్ గ్యారంటీగా ఉండిద్ది. ఇది కెమికల్ లెస్, కెమికల్ లేకుండా ఇలాగ గనక మనం ప్యాక్ వేసుకున్నామంటే జుట్టు దృఢంగా ఉండటంతో పాటు మంచిగా బ్లాక్, న్యాచురల్ బ్లాక్ వస్తుందండి. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.